మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంస యోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము ఏదైనా, లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొంత దొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది, ఈ యొక్క బుధ ఆదిత్య యోగము రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వారికి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మేషరాశి అనగానే మనకు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, అదేవిధంగా కృతిక 1వ పాదం వారందరూ కూడా రావడం జరుగుతారు ఇందులోకి. మరి ఈ యొక్క మేషరాశి ఏ అక్షరము, లా అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లతో ఉండేటువంటి కంపెనీలు కావచ్చును, సంస్థలు కావచ్చును, మనుషులు కావచ్చును, ఇలాంటి వారికి కొంతమేర స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఒక ఇంటిని నిర్మించుకునేటువంటి పరిస్థితి, ఒక కంపెనీ నిర్మించుకునేటువంటి పరిస్థితి, ఏదో ఒక అద్భుతమైనటువంటి యోగము మీకు ఏర్పడబోతున్నది. దీనికి తోడుగా కొంత ఇంట్లో చికాగ్గా అనిపించడం కానీ, ఇంట్లో కొంతమేర మనకు నెగిటివ్గా అనిపించడం కానీ, ఎవరైనా మనకేమైనా కొంత చేతబడి కానీ, లేదా ఇంకేమైనా ప్రయోగం కానీ ఏమైనా చేశారా అనేటువంటి విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏలినాటి శనిలో ఉన్నారు కనుక వీరికి కొంత నెగిటివ్గా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆటంకం కావచ్చును. అదేవిధంగా ఏదో మనకు మంచి చేయబోతే చెడు జరిగేటువంటి పరిణామాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది గమనించుకోండి. మరి ఇక్కడ కార్యాలలో కొంతమేర ప్రతికూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది ఈ యొక్క బుధ ఆదిత్య యోగం వల్ల. దీంతో పాటుగా ఆరోగ్య క్షీణత, మానసికంగా కొంత ఆందోళన, ఇంట్లో మీ భార్యది కానీ, లేదా మీ యొక్క భర్తది కానీ ఆడవారైతే చికాకుగా ఉండే పరిస్థితి ఉంటుంది. విదేశాల్లో ఉండేటువంటి వారికి స్వదేశానికి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కూడా కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా కొంత నమ్మక ద్రోహము ఏర్పడేటువంటి పరిస్థితితో, కొంత ధన నష్టముతో, శత్రువుల వలన కొంత ఇబ్బందులు మనకు గోచరించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడబోతూ ఉన్నది. కనుక ఎవరు శత్రువులు, ఎవరు మిత్రువులు అనేటువంటిది మనము చాలా అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా కూడా. అదేవిధంగా
మరి చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి బుధ ఆదిత్య యోగము ఏర్పడేటువంటి సందర్భాలలో మీ పిల్లలకు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మీ పిల్లలకు మంచి అద్భుతమైనటువంటి స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ ఈ రాబోయే రోజులలో చదువు రీత్యా ఒక గొప్ప యోగము ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మేషరాశి వారికి. ఇక మేషరాశి వారికి ఇంకనూ కూడా కొంతమేర గృహముకు సంబంధించినటువంటి ఇంట్లో కొంత ఏమైనా రిపేర్స్ జరిపించడం కానీ ఇంట్లో ఏమైనా పండుగ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. దీంతో పాటుగా కొంతమేర మీ యొక్క తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి కొంత మిమ్మల్ని కలవరపెట్టేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర శుభకార్య నిర్వహణలు కూడా మనకు ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చును. సో కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడబోతుంటాయి. ఇది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంతమేర మీకు చక్కటి ఆదరణ ఉండేటువంటి సందర్భాలలో కొంత లోపాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, కొంతమేర లివర్ సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ యొక్క మేషరాశి వారు బుధ ఆదిత్య యోగం అనేటువంటిది మీకు కొంతమేరనే అనుకూలంగా ఉంది, పెద్దగా అనుకూలంగా మాత్రం లేదు. ఏమైనా గవర్నమెంట్ రిలేటెడ్ పరిచయస్తుల వల్ల కానీ గవర్నమెంట్ రిలేటెడ్ కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మీ తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ ఆస్తి పంపకాలు కావచ్చును, అందులో మీకు శుభం కలిగే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంతమేర ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్తో ఎవరైతే బాధపడుతున్నారో మరి మాకు ఈ యొక్క ఎక్కడో ల్యాండ్ కొనుక్కున్నాం, అది కాస్త గొడవలలో ఉంది అని అనుకునేటువంటి సందర్భాలలో ఈ ల్యాండ్ సంబంధిత ఇబ్బందుల నుండి మీరు దూరం అయ్యేటువంటి అంటే ఈ ఇబ్బందుల నుండి పరిష్కారం మీకు లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారు గ్రీన్ కార్డ్ రిలేటెడ్ కానీ ఇందాక మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, గ్రీన్ కార్డ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి అంటే లైక్ ఈ పర్మనెంట్ వీసా లైక్ దానికోసం ఎవరైతే చూస్తున్నారో H1 లైక్ అదేదో ఉంటుంది, దానికి సంబంధించి కొంతమేర అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కనుక మరొక మాట, ఉద్యోగాల్లో తప్పకుండా కొంత మీకు ఒక సమస్య అనేటువంటిది ఉండబోతున్నది ఉద్యోగంలో. ఈ ఉద్యోగంలో ఉండేటువంటి సమస్య అనేటువంటిది ఒక బుధ ఆదిత్య యోగం వల్ల ఆ సమస్య నుండి మీరు విముక్తి పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ చుట్టూ కూడా ఒక ముళ్ళ కంచెనే ఉంది. ఇది దాని నుండి మనం బయటపడాలి. అంటే మీ గురించి ఎవరైతే ఎట్లనైతే చెడుగా చెప్పాలి, ఎట్లనైతే చెడుగా చిత్రీకరించాలి అనేటువంటిది కానీ ఇంటా బయట కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు, కొంత గొడవలు భార్యాభర్తలకు కూడా, అదేవిధంగా మీ సంతానం వల్ల కూడా మీకు ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడబోతున్నాయి. కనుక ఇవన్నింటి నుండి ఈ బుధాదిత్య యోగం వల్ల కొంత మనకు అద్భుతమైనటువంటి ఫలితము అనేటువంటిది యోగించే పరిస్థితి ఉంది. కనుక ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో ఓకే, రేపు రాబోయే రోజులలో కొంతమేర మాకు బాగుంది అనేటువంటి దానికోసమే ఈ వీడియో. కనుక మీరు కొంత ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కనుక బుధ ఆదిత్య యోగానికి సంబంధించి ఏమిటి, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడం వల్ల సూర్యుడు మీకు అద్భుతమైనటువంటి పవర్ని ఇస్తాడు. బుధుడు ఏమిటి, గణపతికి గరకను సమర్పించాలి. గణపతికి గరకను సమర్పించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు. కనుక ఈ బుధ ఆదిత్య యోగాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటే ఈ విధమైనటువంటి పరిహారాలను చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం